అందరికీ మర్నాత. ప్రభునందు ప్రియులారా, ప్రభు యొక్క మహాకృప చేత మనము మరి ఒక మారు ఈ విధంగా ప్రభువును బట్టి కలుసుకోవడానికే ప్రభు కృప చూపించారు. ప్రభువుకి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈరోజు నిర్గమకాండము 35వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మనము 35వ అధ్యాయం మొదటి 3వ వచనం చదువుకుందాం. మోషే ఇశ్రాయేలుల సర్వసమాజమును పోగు చేసి, మీరు చేయనట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా 6 దినములు పని చేయవలెను, 7వది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవా విశ్రాంతి దినము. దానిలో పనిచేయు ప్రతి వాడును మరణశిక్ష నొందును. విశ్రాంతి దినమును మీరు మీ ఇండ్లలో ఎక్కడను అగ్ని రాజపెట్టకూడదని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా స్తోత్రములు, సర్వాధికారి మీకు నమస్కారములు. అపారమైన మీ కృపకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాం. మళ్ళా ఈరోజు 35వ అధ్యాయాన్ని మేము ధ్యానిస్తున్నాం. నాయన, కొద్ది భాగం చదువుకున్నాము, కానీ అధ్యాయమంతా మేము అయినా జ్ఞాపకం చేసుకోవడానికై దయ చూపించండి. అధ్యాయములోని విషయములు వివరించుకొనగలిగే భాగ్యము దయచేయండి. మీరే మాట్లాడి మహిమ పొందుమని దయగల యేసు నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు నాథుని కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. ప్రభు యొక్క మహాకృప చేత మనము ఈరోజు అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాము. ఈ అధ్యాయమంతట్లో కూడా చాలా విషయాలు ఉన్నవి. వాటిని మనం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. నిజమునకు 35వ అధ్యాయము ఎక్కడ ఉండాలంటే 31వ అధ్యాయం తరువాత ఉండాలి. దేవుడు మోషే గారిని కొండపైకి రమ్మన్నారు. మోషే గారు కొండెక్కారు. దేవుడే మోషే గారితో మాట్లాడడం ప్రారంభించారు. అది మనము నిర్గమకాండం 25వ అధ్యాయం నుంచి చూస్తున్నాం. 25వ అధ్యాయం అంతా ఆయన మాటలే. 26వ అధ్యాయము, 27వ అధ్యాయము, 28వ అధ్యాయము, 29వ అధ్యాయము, 30వ అధ్యాయము, 31వ అధ్యాయం, 7 అధ్యాయాల్లో దేవుడే మోషే గారితో కొండపైన మాట్లాడుతూనే ఉన్నారు. అలాగూ అన్ని విషయములు అంత విపులముగా దేవుడు మోషే తెలియచేశారు. ఎన్నో చూపించారు, పలక తయారు చేశారు, వాటిపై వ్రాసారు, మోషే గారికి ఇచ్చారు. మోషే గారు వచ్చి సమాజం పోగు చేసి ఇవన్నీ చెప్పాలి. కాబట్టి నిజానికి 31వ అధ్యాయం తరువాత 35వ అధ్యాయం ఉండాలి. అనగా ఈ 35వ అధ్యాయమే 32వ అధ్యాయంగా ఉండాలి. కానీ మధ్యలో జరిగిన విషయాన్ని బట్టి 3 అధ్యాయాల తరువాత ఈ అధ్యాయము వ్రాయబడింది, లేక ఈ సంగతి బయటకు వచ్చింది. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగం యొక్క అపరాధాన్ని బట్టి విగ్రహం చేసుకున్నారు. కాబట్టి ఇక తేడా వచ్చింది. ఆ తేడా వల్ల 3 అధ్యాయాల తరువాత ఈ అధ్యాయము రావడం మనం చూస్తున్నాం. ప్రియమైన వారలారా, మనము ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
మనము నిత్యము దేవుని యొక్క చిత్త ప్రకారంగా సాగుతుంటే అన్నీ చక్కగా సాగుతాయి. కానీ తేడా అనేది వచ్చిందా? ఆ తేడా ఎలాగుంటుందో మనం తర్వాత చూస్తామని తెలియజేస్తున్నా. కనుక దేవుడే మోషే గారిని పైకి రమ్మని చెప్పన్నారు. కొండపైకి వెళ్ళారు. మోషే గారు దేవునితో ఎంతో గొప్ప సహవాసం చేస్తారు. అన్నీ తీసుకుందరికి రావాలి, వచ్చిన వెంటనే అందరినీ పోగు చేయాలి, సంతోషం వారికి చెప్పాలి. ఇదిగో కొండపైన దేవునితో ఉన్నాను, దేవుడే నాకు ఇవన్నీ తెలియచేశారని ఆయన అందరినీ సమకూర్చి అన్నీ చెప్పే సమయము. మరి ఆ సమయము అనగా మొట్టమొదటి దిగివచ్చిన తర్వాత చేయాల్సినటువంటి కార్యం. కానీ దిగివచ్చే సమయానికి క్రింద తేడా ఉంది కాబట్టి అనుకున్నంతా కూడా తేడాగా మారిపోయింది. అయినా ప్రభు కృప చూపించారు, ప్రభువే కనికరించారు. మోషే గారి యొక్క గోజాడుట, మోషే గారి యొక్క విజ్ఞాపన, మోషే గారి యొక్క బ్రతిమలాడుట మరి ఆ జనాంగమును కాపాడింది. వారు కాపాడబడ్డారు. కనుక తర్వాత దేవుడు మళ్ళా మోషే గారిని కొండపైకి రమ్మని చెప్పన్నారు. అప్పుడు మోషే కొండపైకి వెళ్ళి 34వ అధ్యాయం అంతట్లో కూడా మనం చూస్తున్నాము. దేవునితో సహవాసం చేశారు, అన్నీ కూడా తెలుసుకున్నారు. మరలా దిగి వచ్చారు. వచ్చినప్పుడు ఈయన మోషే గారి కొండకు దిగి వచ్చిన తర్వాత సమాజమును పోగు చేశారు. ఇప్పుడు ఆయన రెండవసారి సంపూర్ణ జయముతో దిగి వచ్చారు కాబట్టి, గొప్ప మహిమతో దిగి వచ్చారు కాబట్టి ఇప్పుడు చాలా సంతోషము. ఇశ్రాయేలీయుల వారు ఎంతో చక్కగా ఉన్నారు. మోషే గారు దేవునితో చక్కగా ఉన్నారు. మోషే గారు మహిమతో దిగివచ్చారు. ఇప్పుడు అందరూ కూడా చక్కగా హృదయాలన్నీ కూడా బాగుగా ఉన్నవి. కనుక ఇప్పుడు మోషే గారి సమాజం అంతటిని పోగు చేసినట్టుగా మనం చూస్తున్నాం. వాటిలో చూస్తున్నాం, మోషే ఇశ్రాయేలు సర్వ సమాజమును పోగు చేసి ఆ సమాజమని ఆయన పోగు చేశారు. పోగు చేసి ఏమంటున్నారు? దేవుడు ఏం చెప్పారు వినండి అంటున్నారు. ఏమని? మీరు చేయనట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా అని. గొప్ప మాట ఏమిటంటే 6 దినములు పని చేయవలెను, 7వది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవా విశ్రాంతి దినము. దానిలో పనిచేయు ప్రతివాడు మరణశిక్ష నందును. అంటే విశ్రాంతి దినాన్ని గురించి ఆయన ఎంతో ప్రత్యేకముగా తెలియజేస్తున్నారు. దేవుడు చెప్పినవి చాలా ఉన్నాయి. కానీ మోషే గారే ఆ సమాజమునకు ఈ విషయాన్ని స్పష్టముగా తెలియజేస్తున్నారు. విశ్రాంతి దినమును మీరు తప్పక ఆచరించాలి అని దేవుడు తెలియజేస్తున్నారు. కనుక మరి ఆనాడు వారికి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. 6 దినములు పని చేయవలెను. ప్రియమైన వాళ్ళారు, ప్రతి వారు కూడా పని చేసుకోవాలి. పని చేసే రోజులు 6 రోజులైతే మరి విశ్రమించే రోజు 7వ రోజు అని తెలియజేశారు. ఆ దినమే పరిశుద్ధ దినం అని తెలియజేశారు. మరి మనము ఏం చేయాలి? పనిచేసే రోజుల్లో పని చేయాలి, విశ్రాంతి రోజున విశ్రమించాలి. ఆనాడు అలాగూ చెప్పిన దేవుడే ఇప్పుడు కూడా ఆయన యొక్క ఆజ్ఞ ఉండనే ఉంది. కనుక మనము ఆ రోజులు పని చేసుకోవాలి. పనిచేసే రోజులు పని చేయకుండా బతికించామా అది తప్పు, అది పొరపాటు. పనిచేసే రోజులు పని చేసేవారముగా ఉండాలి. విశ్రాంతి రోజు విశ్రమించి దేవునితో సహవాసము చేసేవారిగా ఉండాలి. అలాగ చేసినట్లయితే మనకు ఎంతో ఆశీర్వాదము. మరి లేకపోతే ఏమిటట? మరణశిక్ష అని అంటున్నారు. ఆనాడు నిజంగానే మీరిన వారిని మరణశిక్ష వారికి విధించాలని మనం వాక్యములు ఎరిగిన వారమై ఉన్నాం. ప్రియమైన వారలారా, ఆలోచించండి. మనమే మరి ఆనాటి విషయం చూస్తున్నాం, మరణశిక్షని. మరి ఈనాడు క్రైస్తవ జనాంగమునకే, క్రైస్తవ సంఘమునకే విశ్రాంతి దినము ఆదివారము కాబట్టి మరి మనము
దీనిలాగే పాటించాలి. ఎలా పాటించాలి? 6 రోజులు నమ్మకంగా మనం పనిచేసుకోవాలి, మన పనులు చేసుకోవాలి. 7వ రోజు పరిశుద్ధ దినముగా మనము ఆచరించాలి. అది విశ్రాంతి దినమని మనం తలంచాలి. మనం విశ్రమించాలి. మందిరంలో దేవునితో సహవాసం చెయ్యాలి. మరి చేయకుండా ఉన్నామా, లేక విశ్రమించకుండా ఉన్నామా, విశ్రాంతి దినాన్ని పాటించకుండా ఉన్నామా, మరణశిక్ష అని చెప్పన్నారు. ఇప్పుడు మరణశిక్ష ఉందంటారా? అయితే పైకి శిక్ష లేదు, కానీ ఈ శిక్ష అంతరంగముగానే ఉంటుంది. తెలియకుండా మనము కొన్నిటిని కోల్పోయే పరిస్థితి ఉంది. మన యొక్క ఆత్మీయ జీవితమును మనం పాడు చేసుకునే వారంగా ఉంటాము. మన యొక్క భక్తిని పాడు చేసుకుంటాము. మన శిక్ష అనేది ఇప్పుడు ఉంది, అప్పుడు బహిరంగముగా మన శిక్ష, కానీ ఇప్పుడైతేనో అంతరంగముగా మనకు శిక్షే. కాబట్టి జాగ్రత్త. ఆదివారం మనము ఎంతైనా ఆచరించాలి. అందుకే తండ్రి గారు ఓ చక్కని చరణం రాశారు. ఆరాధన దీనంబు ఆచారింపగవలయు, ఆరాధన దీనంబు ఆచారింపగవలయు, ఏ రోజు కన్నాను ఈరోజే గొప్ప, ఏ రోజు కన్నాను ఈరోజే గొప్ప, పాపవృత్తిని మానుకొనుమి. ఆరాధన దినమును ఆచరించాలి. ఏ రోజు కన్నా ఈరోజే గొప్ప అన్నారు. మనకి ఎన్నో రోజులు ఈ లోకంలో ఉన్నాయి. ఎన్నో రోజులు, బర్త్డే కానీ, వెడ్డింగ్ డే కానీ, మరొక రోజు కానీ, మరో రోజు కానీ ఎన్నో ఉన్నవి. వాటన్నిటికంటే కూడా ఈరోజే గొప్ప అంటున్నారు ఈ మహాభక్తుడు. మనం ఆదివారమును గొప్ప రోజుగా భావించాలి. మనము ఎంతో ప్రత్యేకముగా ఆచరించాలి. అది మనకు ఆశను తెలియజేస్తుంది. లేకపోతే శిక్ష ఉంటుంది. ఎలాగంటే తెలియకుండానే ఎన్నో మనము కోల్పోతాము. కనుక ఆ భయముతోనే మనము దేవునికి భయపడుతూ మనము ఎంతో శ్రద్ధగా ఆచరిస్తే తప్పక మేలు పొందగానే తెలియజేస్తున్నాను. అయితే మరొక మాట చెప్పాలేమని, విశ్రాంతి దినమన మీ ఇళ్లలో ఎక్కడనూ అగ్ని రాజా పెట్టకూడదని వారితో చెప్పారు. ఓ సమాజమా, ఆలోచించండి. మీరు విశ్రాంతి అంత బాగా ఆచరించాలి. మరి విశేషముగా మీరు ఏం చేయాలంటే, మీ ఇండ్లలో ఎక్కడ అగ్ని రాజపెట్టకూడదని చెప్పన్నారు. కనుక మనము అగ్ని రాజపెట్టకూడదు ఏంటంటే వంట చేసుకోకూడదని చెప్పి ఇక్కడ ఒక భావము. అయితే మరొక అగ్ని ఉంది. అగ్ని ఏమిటో దేవుని యొక్క వాక్యమా తెలియచేస్తుంది. యాకోబు పత్రికలో చూసినట్లయితే ఒక అగ్ని గురించి ఆయన రాసుకొచ్చారు. అగ్ని ఏమిటో మనము జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూద్దాం మనము. 6వ వచనము, నాలుక అగ్నియే కనుక ఆలోచించండి. ఇంకెన్నో చెప్పుకోవడానికి అవకాశం లేదు. కానీ ఏమంటున్నారంటే నాలుక అగ్నియే. మరి మనము ఆదివారము ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ అగ్ని రాజపెట్టకూడదు. నాలుక అగ్నియే కాబట్టి ఆ రోజే ఇంటిలో తగాదా పడ్డామంటే అగ్ని రాజబెట్టామన్నమాట. మనం ఆదివారము ఎంతో పరిశుద్ధముగా తయారు కావాలి. దేవదాసయ్య గారు ఏం చేసేవారట, శనివారమే ఆదివారం కొరకు సిద్ధపడేవారట. రేపు ఆదివారం కనుక నేను రేపు ఆదివారం ఏ బట్టలు ధరించుకోవాలి, నేను వేసే కానుక మరి సిద్ధం చేసుకోవాలని అయ్యగారట. అన్ని రకాలుగా తలస్నానం చేసి
అలాగే ప్రత్యేకంగా ప్రార్థన చేసుకొని, అలాగే రేపటి ఆదివారం కొరకు బట్టలు ముందే సిద్ధం చేసుకొని, కానుకలు సిద్ధం చేసుకొని, అన్ని రకాలుగా ఆదివారం కొరకు శనివారమే సిద్ధపడేవారట. మన తండ్రి గారి ఆదివారం ఎంతో నిష్టగా ఆయన ఆచరించారు. మరి మనము శనివారమే ఆదివారంకి అన్నీ సిద్ధం చేసుకోవాలి. మరి విశేషంగా ఆదివారమే అగ్ని రాజబెట్టవద్దు. ఏ అగ్ని అంటే 4 అగ్ని అని చెప్పన్నారు కాబట్టి ఆ రోజే మనము మన యొక్క కుటుంబంలో కలతలు తెచ్చుకున్నామంటే, లేక వాగ్వాదం చేసుకున్నామంటే, లేక గొడవలు పడ్డామంటే ఆ రోజే అగ్ని రాజబెట్టామంటే ఎంత ఘోరమో ఆలోచించండి. మరి ఈ అగ్ని కంటే ఈ అగ్ని చాలా ఘోరమైంది. ఇక ఉదయం లేవగానే ఏదో విషయాన్ని బట్టి మాట అనుకుంటూ అది పెంచుకొని తీరా పెద్దదైపోయిన తర్వాత ఇక ఇలాగింకా ఇలా చేసుకున్నాం కాబట్టి ఇంకే గుడికి ఏమెళ్తామని చెప్పి ఆగిపోయామంటే అంతకంటే ఘోరమేముంది. కాబట్టి ఆదివారమే అగ్ని రాజబెట్టకుండా చూసుకోండి. అనగా లేనిపోనివన్నీ మాట్లాడుకొని, అలాగే సమస్యలు తెచ్చుకొని, కలతలు తెచ్చుకొని, అలాగే కలహించుకొని, మనసులో పాడు చేసుకొని చర్చికి వచ్చారంటే అది ఆరాధనేనా? కాబట్టి మనం ఆదివారం ఉదయకాలం నుంచి మనము ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కలతలు లేకుండా చూసుకోవాలి, కలహాలు రాకుండా చూసుకోవాలి, మాటలు లేనిపోని వాటిని రాకుండా చూసుకోవాలి, కలహం లేకుండా చూసుకోవాలి. సమాధానమునే సంపాదించుకొని సమాధానముతో ఉదయం నుండి మనం తయారైపోయి చక్కగా మందిరానికి వచ్చి దేవునితో సహవాసం చేయాలి. అంత బాగా సాగాలి. కానీ నాలుక అనే అగ్నిని మనం రాజబెట్టామంటే మాత్రము ఎంత ప్రమాదము ఆలోచించాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఆ తర్వాత మోషే గారి చెబుతున్నారు ఏమని, ఇదిగో మీరు దేవునికి అర్పణ ఇవ్వండి అని చెప్తున్నారు. 20వ అధ్యాయం దేవుడు కొండపైన ఏం చెప్పారో అది మోషే గారు ఇశ్రాయేలు వారికి చెబుతున్నారు. ఏమంటున్నారు? మీరే యెహోవాకు అర్పణ పోగు చేయండి అంటూ బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు వెండి ఇతన్ని ఇమ్మని చెప్పు అంటున్నారు. దేవుడు చెప్పినవన్నీ ఇప్పుడు చెబుతున్నారు. అలాగూ మరి దేవుని యొక్క మాట ప్రకారముగా వారు చెప్పినప్పుడు మరి వారు ఏం చేశారంట? అన్నీ విన్నారట. అందుకే 20వ వచనంలో చూస్తున్నాము, ఇశ్రాయేలు సమాజం అంతయు మోషే నుండి బడలిపోయాను, వారిని పోగు చేశారు, వారు చెబుతూ ఉన్నారు, వారు విన్నారు. అన్నీ విన్నాక వారేం చేశారట? వారే అక్కడి నుంచి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత ఏం చేశారు? తరువాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించునో వారందరూ వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క పని కొరకును, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి. చూచారా? ఇప్పుడు వీరు అన్నీ విన్నాక వారు తీసుకువచ్చారట. అందరూ కాదు, ఎవరు తీసుకొచ్చారు? ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనసు వాని ప్రేరేపించునో వారందరూ వచ్చి ప్రతి గుడారం యొక్క పని కొరకును, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణము తెచ్చిరి. ఇప్పుడే వారు దేవుని యొక్క చిత్తమునకు అప్పగించుకున్నారు. వారు బాగుగా విన్నారు, వారు బాగు గ్రహించారు, హృదయాన్ని దేవునికి అప్పగించారు, మనసును దేవునికి అప్పగించారు. వారి హృదయపూర్వకముగా మనఃపూర్వకంగా దేవునికి అన్నీ ఇవ్వడం జరిగింది. మనము కూడా వినేవారముగా ఉండాలి, హృదయం దేవునికి ఇచ్చేవారముగా ఉండాలి, మనసును దేవునికి ఇచ్చేవారముగా ఉండాలి. అప్పుడు దేవునికి మన కానుకలు ఇచ్చేవారముగా ఉండాలి. ముందే వినేవారిగా ఉండండి. దేవునికి వాక్యమును చెబుతూ ఉండగా
బాగుగా వినేవారుగా ఉండండి. వాక్యం అంతా బాగా వినండి. అప్పుడు మీరే హృదయాన్ని దేవునికి ఇవ్వండి, మనసు దేవునికి ఇవ్వండి. అప్పుడు హృదయపూర్వకముగా దేవునికి కానుకలు ఇవ్వండి, మనోపూర్వకంగా దేవునికి కానుకలు ఇవ్వండి. అవి దేవునికి అంగీకారము, అవి మనకెంతో ఆశీర్వాదకరము. కాబట్టి అలా చేయాల్సిందిగా కోరుతున్నాను. చాలామంది సరిగా వినడం లేదు, సరిగా దేనికి ఇవ్వలేకపోతున్నారు. విచారకరం. ఎవరైతే బాగుగా వింటారో వారు దేవునికి అంకితమైపోతారు, దేవుని విషయమైపోతారు. వారి దేవునికి ఎంతో బాగుగా చేయగలరు కనుక అలా చేసిన వారి యొక్క వాటి ద్వారా దేవుని యొక్క సేవ బాగా జరుగుతుంది. కాబట్టి అలా చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరి హృదయములు వారిని ప్రేరేపించిన వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతి వారును ముక్కలను, పోగులను, ఉంగరములను, తావళములను, సమస్త విధములైన బంగారు వస్తువులను తెచ్చిరి. ఇలాగటి వారందరూ కూడా బంగారం తెచ్చారు, అన్నీ తీసుకొచ్చారు. అంత చక్కని వారిగా మారిపోయారు. ప్రియమైన వారులారా, ఆలోచించండి. నేను చెప్పే మాట ఏమిటంటే ఇక్కడ బాగా గుర్తించండి. మోషే గారు మొట్టమొదట కొండపై ఉన్నారు, ముగించుకున్నారు. వచ్చే లోగాని కింద ఘోరం జరిగిపోయింది. అనగా సాతానే వారిని ఆ విధంగా మాయ చేశాడు. వారే తొందరపడి దూడం చేసుకున్నారు. తొందరపడి వారు ఆ విధంగా తయారైపోయారు. అనగా సాతానే వారిని అంత భయంకరముగా మాయ చేసింది. వారే మాయలో పడిపోయారు. వారి తరువాత తెలుసుకున్నారు. వారు దుఃఖించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. గత అధ్యాయాలు మనం చూచాము. చూడండి, నిర్గమకాండం 33వ అధ్యాయములో 4వ వచనము, ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి కనుక వారి తప్పు తెలుసుకున్నారు. వారు దుఃఖించారు, పరితాపం చెందారు, మార్పు తెచ్చుకున్నారు. తర్వాత మోషే గారు రెండవసారి కొండపైకి వెళ్ళి మరలా వచ్చిన తర్వాత వారే మంచి మనసుతో ఉన్నారు, మంచివారుగా ఉన్నారు. ఇప్పుడు చెప్పగా వారు బాగా విన్నారు. అదే ప్రకారం వారిని తీసుకొచ్చేసారు. ఇంత మంచివారిగా మారిపోయారు. అదే గొప్ప సంగతి. అసలు మాట ఏమిటంటే, సాతాను వీరిని ఎంత మాయ చేసి మోసం చేసినా కానీ, అలాగ చేయించినా కానీ దేవుడే వారిని మళ్ళా ప్రేమించిన వారై వారికి ఆయన ప్రేమ ద్వారా చక్కని ఏర్పాటు చేశారు. కాబట్టి ఇప్పుడు వేరే మంచివారిగా మారిపోయారు. తమ తప్పును దిద్దుకున్న వారు అయిపోయారు. ఇప్పుడు మోషే గారికి మాట వినేవారిగా మారిపోయారు. చెప్పిన ప్రకారంగా అన్నీ తెచ్చిన వారుగా వారు మారిపోయారు. వారే దేవుని యొక్క మాట ప్రకారముగా చేసేవారిగా మారిపోయారు. ఎంత విధేయులుగా మారిపోయారో ఆలోచించండి. కనుక ఒకప్పుడు మంచివారే కానీ తర్వాత ఈ విధంగా మారిపోయారు. కానీ ఇప్పుడు మరలా వారు మంచివారిగా మారిపోయి దేవుని యొక్క చిత్తం నెరవేర్చేవారిగా మారిపోయారు. కనుక ప్రియమైన వారులారా, మనము కూడా తప్పక ఆయన చిత్త ప్రకారం సాగేవారముగా ఉందాము. అందుకే ఓ చక్కని మాట మన దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాము. ఆ విషయమనే ప్రతి వారికి బాగా గుర్తించవలసిందిగా తెలియజేస్తున్నాను. మరి పౌలు భక్తుడు ఫిలెమోనుకు రాసిన పత్రికలో ఓ చక్కని సంగతి మనము జ్ఞాపకం చేసుకోగలము. ఒనేసిమనే ఆయన విషయంలో ఓ చక్కని మాట మనం బాగుగా గ్రహించవలసిందిగా తెలియజేస్తున్నాను. ఆ మాట ఏమిటంటే, ఫిలెమోను రాసిన పత్రిక 11వ వచనము, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకు నాకును ప్రయోజనకరమైన వాడాయను. గొప్ప సాక్ష్యం ఇస్తున్నారు పౌలు గారు ఒనేసిమును గూర్చి ఇస్తున్నారు. చూడండి, మరలా చదువుతున్నాను. అతడు అనగా ఒనేసిము ఎవరట? మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకు నాకును ప్రయోజనకరమైన వాడు ఆయను అంటున్నారు. కనుక నిజమే, మనం గతంలో దేవునికి నిష్ప్రయోజనంగా ఉన్నా కానీ ఇప్పుడు ఏమైపోవాలంటే ప్రయోజనకరంగా మారిపోవాల్సిందిగా తెలియజేస్తున్నాను.
ఈ జనాంగమే ఆనాడు తొందరపడి విగ్రహం చేసుకొని అంత భయంకరంగా పాడైపోయారు. కానీ ఇప్పుడు మళ్ళా వారు దేవునికి వారు ప్రయోజనకరంగా మారిపోయారు. కాబట్టి మరి మనం ఇంతవరకు ఏ విధంగా ఉన్నా కానీ ఇప్పుడు మనం దేవునికి ఉపకారులుగా దేవునికి పనికొచ్చేవారుగా తెలియచేస్తున్నాను. ప్రతి వారు కూడా అలాగూ బాగుగా తయారు కండి. ఈ గొప్ప తలంపుతో ప్రతివారు జీవించండి. గతంలోనే ప్రభువుకు నిష్ప్రయోజనంగా ఉన్నా కానీ ఇక్కడ నేను ప్రభువు కొరకు పని చేస్తాను, ఆయన కొరకే వాడబడతాను, నేను ప్రభువు కొరకు ప్రయోజనకరంగా ఉంటానని చెప్పి తీర్మానం చేసుకొని ఆయన కొరకే మీరు వాడబడాలని తెలియజేస్తాను. ఆయన కొరకే అప్పగించుకోండి, ఆయన చిత్త ప్రకారముగా సాగాల్సిందిగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ అధ్యాయములో ఈ చక్కని విషయం మనం చూస్తున్నాము. కనుక ఆనాడు దేవునికి బాధ కలిగించారు, మోషే గారికి బాధ కలిగించారు, తమ ఇష్టమును నెరవేర్చుకున్నారు. చాలా ఘోరమైన విధముగా వారు ప్రవర్తించారు. కానీ తర్వాత వారి దుఃఖించారు, కన్నీళ్లు కార్చారు, తప్పు తెలుసుకున్నారు. ఇప్పుడు బుద్ధిమంతులుగా వారి వచ్చారు, విన్నారు, అదే ప్రకారం అన్నీ తీసుకువచ్చారు, అన్నీ చేశారు. అలాగూ చక్కని మాదిరి చూపించారు, మంచివారిగా మారిపోయారు. మనమందరము కూడా దేవుని యొక్క చిత్త ప్రకారం సాగే వారముగా ఉందాం. ఎంతో చక్కగా క్రమపరుచుకుందాము, ఎంతో చక్కగా మనము సరిచేసుకుందాం. ఎవరి మట్టుకు వారు తమను తాము క్రమపరుచుకుంటే ఎంత గొప్ప భాగ్యమో తెలుసా? ఎవరి మట్టుకు వారు తమను తాము క్రమపరుచుకోండి, సరిచేసుకోండి, దిద్దుకోండి. ఎంత భాగ్యం, అంత భాగ్యం. అలాగే వారు దిద్దుకున్నారు, సరి చేసుకున్నారు, అన్నీ తెచ్చారు. తేవడం మాత్రమే కాదు కానీ వారు పనిచేసేవారుగా ఉన్నారని కూడా అధ్యాయంలో చూస్తున్నాం. కాబట్టి మనమందరము కూడా ఆయన కొరకు పనిచేసే వారంగా ఉందాము, ఇచ్చేవారముగా ఉందాము, తెచ్చేవారముగా ఉందాము, పని చేసేవారంగా ఉంది, దేవుని చిత్తమును నెరవేర్చే వారముగా ఉందాము. అలాంటి భాగ్యం ప్రభు ఒక్కొక్కరికి దయచేసి ఆయన యొక్క కృప ద్వారా ముందుకు సాగి భాగ్యం అందుకున్న వారమై మేఘమెక్కే వారముగా ఉందాము. ప్రభు అలాగు దీవించి మహిమ పొందును గాక. ఆమేన్. మహోన్నతుడా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు వారు ప్రభా తండ్రి ఎలాగు ఉన్నారు, ఇప్పుడు ఎలాగు వారు చక్కని మార్పు తెచ్చుకున్న వారై మీ యొక్క చిత్తమునకు లోబడి చేసుకుని వచ్చారు మేము చూచాము తండ్రి. మేమే ప్రభా మీకు గతములో నిష్ప్రయోజనముగా ఉన్నప్పటికీ ప్రభా ఇప్పుడైతే మీకు ప్రయోజనకరం ఉండాలి ప్రభా. పౌలు గారి ఒనేసిము గారిని గూర్చి ఎంత బాగా తెలియచేశారు. కనుక మేమే ప్రభా మీకును అలాగే పెద్దలైన వారికి సంఘ కాపర్లకు అందరికీ ప్రయోజనకరముగా సాగాలి ప్రభా. మమ్మల్ని అట్టి విధముగా మార్చుము తండ్రి, కృప చూపించండి. ఘనత కీర్తి పొందుమని దయగల యేసు నామములో మిక్కిలి వినయముగా ప్రతిమలాడి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల తగిదేవి సకలాశస్సు ప్రభు దచ్చి ఆయన మనందరినీ ఆయనకి ఇష్టమైనటువంటి పాత్రలుగా మార్చుకొని ఆయన్ని వధువుగా సిద్ధం చేసి మేఘమెక్కించి మహిమ పొందును గాక. ఆమేన్. మరణాథ.